వెల్కమ్ టు శ్రీ చౌదరి కిచెన్. ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చి తలకాయ కూర అండి. ఇది 1 kg తలకాయ అండి. ఒక తలకాయ, దానికి తగిన ఇంగ్రీడియంట్స్. ఇది కుక్కర్ పెట్టుకోవాలండి. 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కుక్కర్లో ఒక 7-8 విజిల్స్ రావాలండి, అందుకే కుక్కర్లో చేయాలి. ఎప్పుడైనా తలకాయ కూర కుక్కర్లోనే చేయాలండి. కుక్కర్లో చేస్తే బొక్కలు ఉంటాయి కదా, అన్నీ మంచిగా మెత్తగా ఉడుకుతాయి. దానికి సాజీర అండి, చెక్క, లవంగం, ఇలాచి, కరివేపాకు, ఉల్లిగడ్డ, కొంచెం వేగనియాలండి. వేగిన తర్వాత వేగనియాలి. ఇది ఎంతైనా 7-8 విజిల్స్ రావాలండి తలకాయ కూరకి. ఎప్పుడైనా 7-8 విజిల్స్ వస్తేనే బాగుంటుంది, మంచి మెత్తగా మంచిగా ఉడుకుతుంది, బొక్క కూడా నవలేటట్టు ఉంటుంది. వేగినాయి చూసారు కదా. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం వేగాలండి. పసుపు, 1 స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. వేయించుకోవాలండి, మంచిగా దోరగా వేయించుకోవాలి. 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా, మళ్ళా కొంచెం అవి కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక తలకాయ మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయని ఇప్పుడు వేయాలండి. వేసి అది కూడా నూనె తేలేదాకా వేయించుకోవాలి. కాళ్ళు ఒక 2 వేయించిన అండి నేను. తలకాయే కాకుండా 2 కాళ్ళు కూడా వేయించిన. మంచిగా నీట్గా కలుపుకోవాలండి. అన్నిటికీ ముక్కలకు అన్నిటికీ బట్టి నూనె పైకి తేలాల, మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఒక స్పూన్ 3 స్పూన్స్ కారం అండి, ఒక 2.5 స్పూన్స్ ఉప్పు, మళ్ళీ కలుపుకోవాలండి. ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగింది కదండి, మంచిగా నూనె తేలింది, వేగింది కదా. కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రావాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీయాలి. మూత తీసిన తర్వాత ఎట్లా ఉడికిందో చూసారు కదా. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికింది చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు చింతపండు రసం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పోయాలండి. చూసారు కదా,
చింతపండు రసం వేయాల. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అండి. ఏం లేదు, కొంచెం సేపు కావాలా చింతపండు వాసన పోయేదాకా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు ఎట్లా ఉందో చూసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చేసుకొని. థ్యాంక్ యూ.